దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, ఆశీర్వాదాలు, అలాగుననే మేలులు కలుగును గాక. ఇది నా దేవుని వాక్యము. యోబు గ్రంథం 3వ అధ్యాయం 25వ వాక్య భాగం. ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో అదే నాకు సంభవించుచున్నది. నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది. ఇది యోబు గారి యొక్క అనుభవం. కానీ మనుషులందరి అనుభవం కూడా ఇదే. యోబు గారు అనుభవం అంటే యోబు గారు మనలాంటి మనిషి కాడని అర్థం కాదు, లేదా మనము మనుషులం కామని అర్థం కాదు. మనమంతా మనుషులమే. యోబు గారి అనుభవం ఉన్నదంటే దేవుని వాక్యంలో మన అనుభవం కూడా అదే అని దేవుడు మనకు చూపిస్తున్నాడని అర్థం. ఏది వచ్చునని నేను బహుగా భయపడుతునో అదే నాకు సంభవించుచున్నది. దేవుని మహాకృపను బట్టి, దేవుని మహాదయను బట్టి నిజంగా ఇలాంటి భయకంపితమైన కార్యాలు మన జీవితంలో జరగకుండా దేవుడు ఆపేస్తున్నాడు. ఎందుకంటే మనకు కలిగే ఆలోచనలన్నీ నెగిటివే కదా, ఎప్పుడు పాజిటివ్గా ఉండవు. కొన్ని సందర్భాలు, కొన్ని విషయాలు, కొన్ని పరిస్థితుల్లో మన ఆలోచనలు దేవునికి మనకు సంతోషం కలిగే విధంగా ఉన్నప్పటికీ చాలా సందర్భాల్లో, చాలా విషయాల్లో దేవునికిని అలాగనే మనకును వ్యతిరేకమైన ఆలోచనలు, తలంపులే కలిగి ఉంటాం. ఏది వచ్చునని నేను బహుగా భయపడుతును అని రాయబట్ట చూడండి, అదే సంభవించిందట. మన మాటలు అలాగే ఉంటాయి, నెగిటివ్గానే ఉంటాయి, మన ఊహ అలాగనే ఉంటుంది. ఇక్కడ యోబు గారి అనుభవం ఇదైతే, దావీదు గారి ద్వారా దేవుడు చూపించే ఇంకొక అనుభవం ఏంటో చూపిస్తే చూడండి. కీర్తన 20వ కీర్తన 4వ వాక్యం. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచుతునుగాక అన్నాడు. ఇక్కడ నేను ఏది వచ్చునని బహుగా భయపడ్డాడు అంటున్నాడు. ఆయన థాట్స్ చూడండి, ఆయన ఆలోచనలు. ఏది వచ్చునని బహుగా భయపడ్డాడో అదే ఆయనకు సంభవించింది. బహుశా మనం యోబు గ్రంథం మొదటి అధ్యాయం చూస్తే ఆయనకు జరిగే నష్టం అంతటిని ఆయన ఊహించుకున్నాడు. ఏది వచ్చునని భయపడ్డాడో అదే సంభవించింది అన్నాడు. ఇక్కడ ఏమన్నది? నీ ఆలోచన యావత్తు సఫలపరచుదును గాక అన్నాడు. నీ కోరికను సిద్ధింపచేసి అన్నాడు. ఇది ఒక పర్సంటేజ్ ఉంటే మన మనసులో, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచుదును గాకనే ఈ మాట ఒక పర్సంటేజ్ ఉంటే 99% యోబు గ్రంథంలో ఉన్నదే ఉంటుంది. కనుక మనము దేవుని సన్నిధిలో ఎప్పటికప్పుడే మన ఆలోచనలన్నిటినీ, మనకు కలిగే తలంపులన్నిటినీ, నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా దేవుని సన్నిధికి తీసుకురావడము మనకు క్షేమం, మనకు మేలు. అందుకనే అది ఆలోచన మంచిదైనా సరే, మన దృష్టికి మనకు నెగిటివ్గా భయం కలిగినా సరే, యోబు గారి ద్వారా భయం కలిగే సంఘటనలు ఉన్నప్పటికీ ఆలోచనలన్నిటిని మనము దేవునికి అప్పగించడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ చూడండి, భక్తుడు పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రికలో 10వ అధ్యాయం గమనిస్తే ఆ మాట చూడండి ఎంత చక్కగా రాయబడ్డదో. 5వ వాక్యం. మేము వితర్కములను, దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడదోసి ప్రతి ఆలోచనను క్రీస్తులకు లోబడినట్లు చెరపట్టినము అంటున్నారు. మనకు వచ్చే ప్రతి ఆలోచనను దేవుని సన్నిధికి తీసుకురావడము మనకు మంచిది. అందుకని భక్తుడు దావీదు గారు కూడా ఒక మాట అన్నాడు కదా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారంగా ఉన్నట్లు సహాయం చేయమన్నాడు కదా. అలా మనం రోజు ప్రార్థనలో మనల్ని మనం దేవునికి అప్పగించుకోవాలి. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము, కీర్తన 19:14. ఇక ఎప్పుడైతే దేవుని విషయంలో కానీ, మన దైనందిన జీవితంలో కానీ అపవాదైన దుష్టుడు మనకు కొన్ని దేవుని వాగ్దానాల విషయంలో, దేవుడు మన జీవితంలో చేయబోయే మేళ్ల విషయంలో, సహాయం విషయంలో మనం కొన్ని దేవుణ్ణి అడుగుతాము పొందడానికి, వాటి విషయంలో కొన్ని నెగిటివ్ వస్తూ ఉంటాయి మనకి. అప్పుడు వాటన్నిటిని తీసుకెళ్ళి దేవునికి అప్పగించాలి. కనుక యోబు గారి అనుభవము, అలాగే దావీదు గారి అనుభవము, అలాగే ఆసాపు గారి అనుభవం డిఫరెంట్. మనం ఏ అనుభవంలో ఉన్నప్పటికీ దేవునిపై ఆధారపడడానికి ప్రయత్నం చేద్దాం. అట్టి కృపా ప్రభు మనకు అనుగ్రహించును గాక. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమగలిగిన మా దేవా, మీకు వందనాలు.
ఇది నా వాక్యంకై స్తుతి చెల్లిస్తూ యేసు నామంలోనే ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.